పిల్లలు మన జీవితంలో ఏం చేయాలో తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, ఏం చేయకూడదో తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం. కొన్ని పనులు మన గౌరవాన్ని తగ్గిస్తాయి, మరికొన్ని మనల్ని ఇబ్బందుల్లో నెట్టేస్తాయి. సమాజంలో మనం ఎలా మెలగాలో, వేటికి దూరంగా ఉండాలో బద్దెన గారు మనకి ఈ 67వ పద్యం ద్వారా ఎంతో చక్కగా చెప్పారు. చూద్దామా? పర్వముల సతుల గవయకు ముర్వీశ్వరు కరుణ నమ్మి ఇబ్బకు మదిలో గర్వింపనాలి బెంపకు నిర్వహణములేని చోట నిలువకు సుమతి. ఈ పద్యం మరొక్కసారి చెప్పుకొని అర్థం కెడదాం. శ్రద్ధగా వినండి. పర్వముల సతుల గవయకు మురివీశ్వరు కరుణ నమ్మి ఎబ్బకు మదిలో గర్వింపనాలి బెంపకు నిర్వహణము లేని చోట నిలువకు సుమతి. పుణ్య దినాల్లో స్త్రీలతో కలువకు, బ్రహ్మచర్యం పాటించు. రాజులు లేదా అధికారుల దయను చూసి అహంకరించకు. అహంకారంతో విర్రవీగే భార్యను లేదా వ్యక్తులను ప్రోత్సహించకు. గౌరవం లేని చోట, పనులు సాగని చోట అసలు ఉండద్దు. ఈ పద్యాన్ని మనం 4 ముఖ్య అంశాల ద్వారా తెలుసుకుందాం. క్రమశిక్షణ మరియు నియమం. పిల్లలు, మన సాంప్రదాయంలో కొన్ని రోజులకు ప్రత్యేకత ఉంటుంది. పండుగలు, పర్వదినాల్లో మనసును అదుపులో ఉంచుకొని దైవ చింతనతో ఉండాలి. అది మనకు ఆత్మ నిగ్రహాన్ని నేర్పుతుంది. ఇప్పుడు అధికార గర్వం వద్దు. పెద్దలు లేదా అధికారులు మనపై దయ చూపినప్పుడు మనం వినయంగా ఉండాలి. నాకు వారు తెలుసు, వీరు తెలుసు అని గర్వపడితే ఆ అహంకారమే మన పతనానికి దారితీస్తుంది. అధికారం శాశ్వతం కాదు, కానీ మనం సంపాదించుకున్న మంచి పేరు శాశ్వతం. ఇప్పుడు అహంకారాన్ని ప్రోత్సహించవద్దు. మన ఇంట్లో వారు కానీ, మనకు ఇష్టమైన వారు కానీ గర్వంతో ఇతరులని కించపరుస్తూ ఉంటే వారిని సమర్థించకూడదు. తప్పును తప్పు అని చెప్పకపోతే ఆ గర్వం వల్ల భవిష్యత్తులో మనకే నష్టం కలుగుతుంది. వినయం లేని చోట సుఖం ఉండదు. ఇప్పుడు ఆత్మగౌరవం ముఖ్యం. నిర్వహణము లేని చోట, నిర్వహణము అంటే మన మాట చెల్లుబాటు కాని చోట, మనకు గౌరవం లేని చోట, మనం చేసే పని ముందుకు సాగని చోట ఉండకూడదు. అలాంటి చోట సమయం వృధా చేయకుండా గౌరవప్రదంగా తప్పుకోవడమే తెలివైన లక్షణం. ఇప్పుడు మనం లోకజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఈ పద్యం మనకు విజ్ఞత గురించి చెప్తోంది. మనం ఎవరితో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం అనేది మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. అనవసరమైన గర్వానికి, గౌరవం లేని చోటుకు దూరంగా ఉండటమే మనకు క్షేమం. విద్యార్థులారా, మీరు ఎప్పుడు వినయంగా ఉండండి. ఇతరులు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు పొంగిపోవద్దు. అలాగే మిమ్మల్ని తక్కువ చేసిన చోట విలువను కోల్పోవద్దు. క్రమశిక్షణతో కూడిన జీవితం, గర్వం లేని మనస్తత్వమే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని గౌరవించని చోట ఉన్నట్లు అనిపించిందా? అప్పుడు మీరు ఏం చేశారు? మీ అనుభవాలను కామెంట్స్లో తెలియచేయండి. చూశారుగా పిల్లలు, పర్వముల సతుల గవయకు అనే పద్యం ద్వారా మనం జీవితంలో పాటించవలసిన జాగ్రత్తలు, మనం జీవితంలో పాటించాల్సినవి, అంటే మనం ఇప్పటిదాకా పాటించలేనివి ఇప్పుడు మనం నేర్చుకుని పాటించాల్సినవి ఏంటో చక్కగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుత పద్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మరో నీతి పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.